నమస్కారం నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది వివో Y75 5G. ఈ ఫోన్ రీసెంట్గా లాంచ్ చేసింది వివో. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీలో ఒకళ్ళు ఫోన్ అయితే గెలుచుకోవచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. కింద మీ డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మంత్ ఎండింగ్కి ట్విట్టర్లో లైవ్కి వచ్చి గివ్ అవే అని అయితే అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే బాక్స్ మీకు చూడడానికి ఇలా ఉంటుంది. వివో ఐపీఎల్ అని చెప్పేసి రాస్తుంది, ఐపీఎల్ స్పాన్సర్ కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్లియర్ కేస్ ఒకటి ఉంది. అండ్ మొబైల్ ఉంది నెక్స్ట్. అండ్ తర్వాత మీకు 18W ఛార్జర్ అయితే ఉంటుంది. ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. ఇవి మీకు బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. అండ్ వీడియోలో కూడా నేను స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ ఫస్ట్ మనం దీన్ని ఫిజికల్ ఆరీ చూసుకుంటే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ బాటంలో వివో అని చెప్పేసి రాస్తుంది. బాటంలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ ఉంది. సింగిల్ స్పీకర్తో వస్తుంది ఇది మీకు. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఒకసారి ఈ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. సెకండ్ స్లాట్ మీరు డిసిషన్ తీసుకోవాలి. మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే 1 TB వరకు మీరు మైక్రో SD కార్డ్ పెట్టి మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. ఫోన్ అయితే మీకు చాలా లైట్ వెయిట్ ఉంది. మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అయినా కానీ మీకు ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. నెక్స్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇది కలర్ వచ్చేసరికి గ్లోయింగ్ గెలాక్సీ కలర్. ఇది మీకు షైన్ అవుతూ ఉంటుంది. మీరు లైటింగ్ పెట్టే కొద్దీ ఈ షైన్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ షేడ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ అండ్ ఇంకొక షేడ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లో వస్తుంది. ఇది గ్లో అవుతూ ఉంటుంది. ఇది ఒక కలర్ ఉంది. ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ కలర్ ఒకటి ఉంది, స్టార్ లైట్ బ్లాక్. ఈ 2 కలర్స్లో ఇది వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు పాలికార్బనేట్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది కూడా మీకు పాలికార్బనేట్ బ్యాక్ ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఈ గ్లాస్ ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ మీకు బాక్స్లో అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మీకు 7 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు డ్యూయల్ మోడ్ 5G సపోర్ట్ చేస్తుంది. SA నెట్వర్క్ సపోర్ట్ ఉంది. అండ్ డ్యూయల్ సిమ్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి 2 5G సిమ్లు మీరు దీనిలో యూజ్ చేయొచ్చు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు హై ఎండ్ గేమ్స్ మీకు మీడియం గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. మీకు ఆల్రెడీ చూసారు ఈ ప్రాసెసర్ని, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్. నేను BGMI అయితే ఆడాను. BGMI స్మూత్ అండ్ అల్ట్రా వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. 40 FPSలో గేమ్ అయితే హ్యాండిల్ చేయగలదు. అండ్ దీనిలో మీకు గేమ్ మోడ్ అయితే ఉంటుంది. అల్ట్రా గేమ్ మోడ్ 2.0. ఇది మీకు ఫన్ టచ్ OS 12లో వస్తుంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు. ఇది గేమ్ మోడ్. మీకు సైడ్కి ఇట్లా అంటే మీకు ఇదైతే వస్తుంది. ఇంకా మనకి CPU GPU పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అండ్ 3 మోడ్స్ అయితే ఉంటాయి మనకి. బ్యాటరీ సేవర్ మోడ్ ఉంటుంది. అండ్ బ్యాలెన్స్డ్ మోడ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది. వీటి మధ్య స్విచ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి చూడొచ్చు కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి. అండ్ ఈ స్పోర్ట్స్ కూడా ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం. వాయిస్ చేంజర్ కూడా ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. మన టీమ్మేట్స్ వాయిస్ మార్చి మాట్లాడొచ్చు. అండ్ ఇంకొకటి, గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తాయి కదా, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ, అవి ఇలా 3 ఫింగర్ గెస్చర్ ఒకటి ఉంటుంది. ఇట్లా అంటే మీకు ఇక్కడ మీకు పాపప్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ అంటే మీ ఫేస్బుక్, వాట్సాప్ ఈ మెసేజ్లు అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇవి గేమింగ్ విషయంలో ఫీచర్స్ విషయానికి వస్తే. అండ్ డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 90.6 స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనేది. అండ్ 96% వైట్ కలర్ కామెంట్తో వస్తుంది. అండ్ ఇది మీకు వైడ్ బ్యాలెన్స్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. బ్లూ లైట్ని ఇది ఫిల్టర్ చేస్తుంది. ఇది ఎనబుల్ చేసుకుంటే ఒకవేళ మీరు ఎక్కువ నైట్ టైం యూస్ చేసిన తర్వాత బ్లూ లైట్ ఫిల్టర్ ఉపయోగపడుతుంది మీకు, ఐ ప్రొటెక్షన్ మోడ్. అండ్ నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే మీకు దీనిలో కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే అన్నీ చెక్ చేశాను. ఒకటైతే జైరోస్కోప్ సెన్సర్ అయితే అంత బాగా వర్క్ అవ్వట్లేదు గేమ్ ఆడుతున్నప్పుడు. మిగతా సెన్సర్స్ అని బాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 18W ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం విషయానికి వీళ్ళేం మెన్షన్ చేయలేదు. నేను కూడా ఏం చెక్ చేయలేదు. అప్పుడు అన్బాక్స్ చేసి చెప్తున్నా కాబట్టి ఛార్జింగ్ టైం గురించి తెలియదు. కానీ 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు 5000 mAh బ్యాటరీని. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు ఇది 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది.
128 జీబీలో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 106 జీబీ ఫ్రీగా వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి 1 టెరాబైట్ వరకు మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మీకు 8 జీబీ ర్యామ్తో వస్తుంది. అండ్ ఎక్స్పాన్షన్ మీకు ఇంకా 4 జీబీ అడిషనల్ అయితే ఉంటుంది. ఇది ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ అయితే దీనిలో అయితే ఉంది. 4 జీబీ వరకు మీకు ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. సో 8 జీబీ సరిపోతుంది మీకు మ్యాక్సిమం యాప్స్ రన్ చేయడానికి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ యాప్స్ మీరు రన్ చేస్తే అప్పుడు మీకు ఈ వర్చువల్ ర్యామ్ 4 జీబీ అయితే మీకు ఉపయోగపడుతుంది. టోటల్ మీకు 12 జీబీ ర్యామ్ అయితే దీనిలో ఉంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ కెమెరా ఇవై చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి సేమ్ వివో కెమెరాస్ అలానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు మ్యాక్రో లెన్స్ యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. సూపర్ మ్యాక్రో ఉంది, ఇక్కడ నుంచి యూస్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ నుంచి తీయొచ్చు. అండ్ పోర్ట్రేట్ స్టైల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. న్యాచురల్, వింటేజ్, నాట్ ల్యాండ్ కొన్ని ఫొటోస్ కూడా మీకు కనిపిస్తున్నాయి. మోనోక్రోమ్ ఉంది. సో ఇవన్నీ పోర్ట్రేట్ స్టైల్స్. నెక్స్ట్ నైట్ మోడ్ చూసుకుంటే ఇలా మనకి బ్యాక్ కెమెరాకు ఉంది అండ్ ఫ్రంట్ కెమెరాకు ఉంది. సో మీకు ఇది 2 కెమెరాలకు వర్క్ అవుతుంది. ఒక శాంపిల్ చూపిస్తా. ఫ్రంట్ కెమెరా కూడా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. నైట్ మోడ్ శాంపిల్స్. నెక్స్ట్ మోడ్లోకి వెళ్తే ఇక మీకు 50 మెగాపిక్సెల్ మోడ్లో మీరు ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి మీరు తీయొచ్చు. అండ్ స్లో మోషన్ వస్తే 720p 120 FPS వరకు స్లో మోషన్ అయితే ఉంది. నెక్స్ట్ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వీడియోలో డ్యూయల్ వ్యూ వీడియో అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, పిక్చర్ ఇన్ పిక్చర్ ఉంది అండ్ డ్యూయల్ వ్యూ. సో డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్ అయితే ఉంది. దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే మీరు మాక్సిమం బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కొన్ని కెమెరా శాంపిల్స్ చూపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన శాంపిల్స్. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ వచ్చేసరికి మ్యాక్రో షాట్స్ అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ కెమెరాలో మీకు ఐ ఆటో ఫోకస్ సిస్టమ్ కూడా ఉంటుంది. బ్యాక్ కెమెరాకు ఉంది ఐ ఆటో ఫోకస్ సిస్టమ్. ఇక్కడ చూడొచ్చు, ఐ ఆటో ఫోకస్ అని ఉంది. మీ ఐ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో పెడితే అదే ఆటోమేటిక్గా ఒక ఐ అయితే తీసుకుంటుంది. ఇది మీకు బ్యాక్ కెమెరా మీరు యూస్ చేస్తున్నప్పుడు ఈ ఐ ఆటో ఫోన్ సిస్టమ్ అయితే మీకు ఉపయోగపడుతుంది. కొద్దిగా బెటర్ ఫోకసింగ్ అయితే ఉంటుంది. మీరు ఫోటోలో వీడియో రెండిట్లో ఇది మీకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 మీద రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఫంటచ్ OS 12 మీద రన్ అవుతుంది. ఫంటచ్ OSలో మెయిన్ నాకు నచ్చిన విడ్జెట్స్ అయితే కొన్ని యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, నానో మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది. చూడొచ్చు, ఇక్కడ నుంచి మీకు నచ్చిన మ్యూజిక్ ప్లేయర్ యాడ్ చేసుకోవచ్చు. స్పాటిఫై సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఒక మీరు స్పాటిఫై యూస్ చేసేవాళ్ళైతే మాత్రం స్పాటిఫై యాడ్ చేసుకోవచ్చు. అది చిన్నగా ఇక్కడ మీకు కనిపిస్తుంది విడ్జెట్ రూపంలో. అండ్ అల్ట్రా గేమ్ మోడ్ 2.0 కూడా ఫంటచ్ OS 12లోనే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 21,990 రూపాయలు సంథింగ్ ప్రైస్ అయితే ఉంది. ఈ ఫోన్ ప్రైస్ 15,000 రూపాయలు ఎక్కువ. 15,000 రూపాయల దగ్గరలో వస్తే ఒక మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ పెట్టారంటే మాత్రం మీకు డబ్బులు మీరు ఎక్కువ పెడుతున్నట్టు అది గుర్తుపెట్టుకోండి. ఇక డబ్బులు మీవి డిసిషన్ తీసుకోవాల్సింది మీరు. ఒకవేళ మీరు దీన్ని గెలుచుకోవాలనుకుంటే గెలుచుకోవచ్చు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. లక్ అయితే టెస్ట్ చేసుకోండి. కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ Y75 వివో Y75 5G. ఇది వీడియోస్ లైక్ బటన్ ప్రెషర్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.